అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. హైదరాబాద్ నగరంలో మరో లిఫ్ట్ ప్రమాదం జరిగింది. సూరారంలోని ఓ అపార్ట్మెంట్లో లిఫ్ట్ మీద పడడంతో అక్బర్ పాటిల్ అనే ఆర్ఎంపీ వైద్యుడు అక్కడికక్కడే మృతి చెందాడు. అపార్ట్మెంట్ లిఫ్ట్ గుంతలో పడిన బంతిని తీసేందుకు ప్రయత్నించిన సమయంలో ఆ ఘటన చోటు చేసుకుంది. లిఫ్ట్ గుంతలోకి తలపెట్టినప్పుడు పైనుంచి ఒక్కసారిగా లిఫ్ట్ పడడంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు స్థానికులు చెబుతున్నారు. ఇటీవల కాలంలో లిఫ్ట్ ప్రమాదాలు పెరిగిపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. వరుస ప్రమాదాలు లిఫ్ట్ ఎక్కాలంటేనే భయం రేకెత్తిస్తున్నాయి. తాజాగా హైదరాబాద్ మహానగరంలో మరో లిఫ్ట్ ప్రమాదం చోటు చేసుకుంది. సూరారం శ్రీకృష్ణానగర్ మణికంఠ అపార్ట్మెంట్లో లిఫ్ట్ కింద పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఆదివారం మధ్యాహ్నం అపార్ట్మెంట్ వద్ద కొంతమంది చిన్నారులు క్రికెట్ ఆడుకుంటున్నారు. అనుకోకుండా బాల్ లిఫ్ట్ గుంతలో పడిపోయింది. స్థానికంగా ఉంటున్న ఆర్ఎంపీ వైద్యుడు అక్బర్ పటేల్ బాల్ తీసేందుకు గుంతలోకి దిగాడు. అదే సమయంలో 5వ అంతస్తు నుంచి లిఫ్ట్ ఆన్ చేయడంతో ఒక్కసారిగా అతడిపై పడింది. దీంతో అక్కడికక్కడే అక్బర్ ప్రాణాలు కోల్పోయాడు. అయితే బిల్డర్ తప్పిదం వల్లనే ప్రమాదం జరిగిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సెల్లార్లోని లిఫ్ట్ గోడలు 4 వైపులా తెరిచి ఉన్నాయని, కనీసం ఎలాంటి రక్షణ ఏర్పాట్లు చేయలేదని మండిపడుతున్నారు. బిల్డర్ పైన చర్యలు తీసుకోవాలని, మృతుడు అక్బర్ 3 పిల్లలకు ప్రభుత్వం అండగా నిలవాలని కోరుతున్నారు. పోలీసులు ఈ ఘటన గురించి సమాచారం తెలిసి స్పాట్కు చేరుకున్నారు. మరోవైపు నగరంలో వరుస లిఫ్ట్ ప్రమాదాలు భయపెడుతున్నాయి. గత నెలలో నాంపల్లిలో లిఫ్టులో ఇరుక్కొని నరకం అనుభవించి చిన్నారి కన్నుమూసిన ఘటన తెలిసిందే. మరో ఘటనలో మెహదీపట్నంలోని ఆసిఫ్ నగర్ ఠాణా పరిధి సంతోష్ నగర్ కాలనీలో 4.5 ఏళ్ల చిన్నారి సురేందర్ లిఫ్టులో ఇరుక్కొని మరణించడం విషాదం నింపింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.